ఏడాది అయింది నువ్వు జైరాబాద్కి వచ్చి చెప్పిపోయి, ఒక్క మాట నన్ను అమలైందా? నీకు నీళ్లు లేక మంచినీళ్లు రాక ఘోషపడుతున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు నీకు గుర్తురారా? ఇలా సంగారెడ్డి ప్రాంతంలో నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్పు నాకు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము పెట్టిన మెడికల్ కాలేజు, మేము పెట్టిన నర్సింగ్ కాలేజు, మేము కట్టిన దవాఖానలో మేము చేసిన రోడ్లు తప్ప ఇవాళ నరక యాతన, మోచేతు లోతు గుంతలతో సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్, జైరాబాద్ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు మాట్లాడినవా? నువ్వు వచ్చిన 3 ఏళ్లల్లా 1 కిలోమీటర్ రోడ్ వేసినవా సంగారెడ్డి జిల్లాలో? మా హయాంలో మంజూరై టెండర్లైన పనులు కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే దాని గురించి ఒక మాట మాట్లాడవా? అన్ని పచ్చి అబద్ధాలు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ అంటారు. సిగ్గుందా మాట్లాడడానికి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది నీకు తెలిసినా తెలియనట్టు నటిస్తావు. నిరుద్యోగుల గురించి సిగ్గు లేకుండా మాట్లాడిండు. అసెంబ్లీలో నేనే ప్రశ్న అడిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని అడిగితే 16,000 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఇవాళ సంగారెడ్డిలో ఏం చెప్తున్నావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ అంటారు. నీకు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు కదా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావో. అసెంబ్లీలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 16,000 అని నువ్వే చెప్పినావు. ఐఎమ్ రెడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీ ఆన్సర్ నా దగ్గర ఉంది, చూపిమంటే చూపిస్తా. నువ్వు 70,000 అని ఎట్లా చెప్తావు? ఆ పరీక్షలకు, ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాగితాలు పంచింది మాత్రమే నువ్వు. నీ ప్రభుత్వం నువ్వు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు. నీ మాట నమ్మరని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మాట ఇచ్చినావు. రాహుల్ గాంధీ పత్తలేడు, నువ్వు మాట్లాడవు, పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? ఒక ఏడాదిలో ఇస్తాను, 3 ఏళ్ళు అయినా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే నువ్వు. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. క్షమాపణ చెప్పు నిరుద్యోగ యువతకు. చెంపలేసుకో. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినందుకు చెంపలేసుకో. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అది జాబ్లెస్ క్యాలెండర్గా, బోగస్ క్యాలెండర్గా మారినందుకు నిరుద్యోగ యువతకు తప్పైందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పు. అసలు ఇంక ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు? దమ్ముంటేరా. గన్మెన్లు లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వస్తావా? దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి వస్తావా? ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వస్తావా? చెప్తారా నిరుద్యోగ యువత నువ్వు ఇచ్చినవా, ఇయ్యలేదా? నీ నిజాయితీ ఉంటే నిజంగా నువ్వు అంతా
నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నోడు అయితే రా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు చల్లగా చెప్తున్నావు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ఆ విద్యార్థుల పక్షాన నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నీలం తుఫాను 500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇవ్వవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటావు. పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తును ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,650